అందరికీ షాలోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మనము ఈ సమయంలో నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున వారికి తెలియబడలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. నేను సర్వశక్తిమంతుడైన దేవుడుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని అని మనము చూస్తున్నాము. ఈ వచనాన్ని హీబ్రూలో మనం చదివినట్లయితే చూడండి, వయేరా ఎల్ అబ్రహాం ఎల్ ఇస్కాక్ వయెల్ యాకోబ్ బెఎల్ షెదాయ్ ఉ షెమి అదోనాయ్ లో నోదాతి లహెం అని ఈ విధంగా మనం చదవాలి. మరి ఒకసారి మీరు చూసినట్లయితే, వయేరా ఎల్ అబ్రహాం ఎల్ ఇస్కాక్ వయెల్ యాకోబ్ బెఎల్ షెదాయ్ ఉ షెమి అదోనాయ్ లో నోదాతి లహెం అని ఈ విధంగా మనము హీబ్రూలో ఈ వచనాన్ని మనం చదవాలి. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనము, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అనే నా నామమున వారికి తెలియబడలేదు అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పేరు సర్వశక్తిమంతుడు అనే పదాన్ని మనం చూస్తే హీబ్రూలో ఎల్ షడాయ్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఎల్ షడాయ్ అనే పదానికి సర్వశక్తిమంతుడైన దేవుడు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము హీబ్రూలో ఉన్న అమూల్యమైన విషయాలను నేర్చుకోవడానికి మనకు హీబ్రూ భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. షాలోమ్ షాలోమ్ హల్లెలూయా.